ఎస్‌బీఐపీఓ మో మోడల్ టెస్ట్ నంబర్ 42. మొత్తం ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి. పాత్ బ్రేకింగ్ అనమాట. హైలీ ఇన్నోవేటివ్. హై లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్ తీసుకురావటం. అంటే హై లెవెల్ ఆఫ్ బిగినింగ్స్, స్టార్టప్స్‌ని తీసుకురావటం. ఆ విధంగా మీనింగ్ వస్తదనమాట. పాత్ బ్రేకింగ్ ఏంటి? పాత్ బ్రేకింగ్. ఇన్నోవేషన్స్ అంటే న్యూ ఐడియాస్, ఇన్వెన్షన్స్ కనిపెట్టడం, డిస్కవరీ చేయడం. ఇన్నోవేషన్. న్యూ ఐడియా, ఇన్వెన్షన్స్, రిప్రజెంటేషన్స్, ప్రెజెన్సెస్. ఎక్స్ట్రార్డినరీ. ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్సెప్షనల్ అని. తర్వాత ఫోర్ ఫ్రంట్ అంటే లీడింగ్ పొజిషన్స్‌లో ఉండదని ఫోర్ ఫ్రంట్ అంటాం. ఫోర్ అంటే ముందు, ఫ్రంట్ అంటే లీడ్ చేయటం. లీడింగ్ పొజిషన్. తర్వాత ఇంక్యుబేషన్ అంటే డెవలప్‌మెంట్ అండ్ సపోర్ట్. ఇంక్యుబేషన్. ఇంక్యుబేషన్ అంటే డెవలప్‌మెంట్ చేయడం, సపోర్ట్ చేయటాన్ని ఇంక్యుబేషన్ అంటామనమాట. ఫోర్ ఫ్రంట్ అంటే లీడింగ్ ప్రాసెస్, లీడింగ్ పొజిషన్‌ని ఫోర్ ఫ్రంట్ ఇన్నోవేషన్, న్యూ ఐడియాస్. పాత్ బ్రేకింగ్ అంటే హైలీ ఇన్నోవేటివ్ అనమాట. హైలీ న్యూ ఐడియాస్‌ని పాత్ బ్రేకింగ్ అంటాం. తర్వాత స్టార్టప్స్ అంటే న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ స్టార్టప్స్ అంటాం. స్టార్టప్స్. న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. తర్వాత స్ట్రాటజిక్స్ అంటే ప్లాన్స్. ఎక్సెప్షనల్ అంటే ఔట్ స్టాండింగ్. వాళ్ళు ఎక్సెప్షనల్‌గా చేశారా పెర్ఫార్మన్స్ అంటే డాన్స్ పెర్ఫార్మన్స్ అంటే ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ చేశారంటే చాలా ఎక్సలెంట్ వేలో పెర్ఫార్మన్స్ చేశారని మీనింగ్ వస్తదనమాట. ఔట్ స్టాండింగ్ అని. తర్వాత కాంపిటేటివ్ అంటే ఏబుల్ టు కంప్లీట్ అని. తర్వాత కొలాబరేషన్స్ అంటే వర్క్ టుగెదర్. ఆఫ్టర్ మాత్ అంటే కాన్సిక్వెన్సెస్. తర్వాత ఫ్రాంటైర్ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్రాంటైర్ అంటే ఫ్రంట్ టైర్. అడ్వాన్స్డ్ ఏ అంటే తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్రాంటైర్ అంటే అడ్వాన్స్డ్ అని. ఫ్రాంటైర్ అడ్వాన్స్డ్. ఎంటిటీ అంటే ఆర్గనైజేషన్. ఎంటిటీ అంటే ఆర్గనైజేషన్. తర్వాత బ్రూట్ ఫోర్స్ అన్నాడు. అచీవ్ త్రూ ద మాసివ్ ఎఫర్ట్స్. హై లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టి అచీవ్ చేయడాన్ని బ్రూట్ ఆఫ్ ఫోర్స్ అంటాం. బ్రూట్ ఫోర్స్. అచీవ్ త్రూ ద హై లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్నమాట. ఇంక్రిమెంటల్ అంటే గ్రాడ్యుయల్‌గా డెవలప్ అవ్వడం. ఇంక్రిమెంటల్. తర్వాత డిప్లాయ్‌మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్. పాలసీ మేకర్స్ తెలిసిందే. పర్స్యూట్ అంటే అటెంప్ట్ చేయడం. డిప్లాయ్‌మెంట్ అంటే ఇంప్లిమెంట్ చేయడం. డిప్లాయ్‌మెంట్. ఇంప్లిమెంట్ చేయడం, అపాయింట్ చేయడం. తర్వాత పర్స్యూట్. పర్స్యూట్ అంటే అటెంప్ట్ చేయడం. వాళ్ళు అటెంప్ట్ చేశారంటే పర్స్యూట్ చేశారండి. అటెంప్ట్ చేశారా అని. తర్వాత డీప్ టెక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. డీప్ అంటే అడ్వాన్స్డ్ ఆ మీనింగ్ వస్తదనమాట. ఇక్కడ రాసేస్తున్నాను చూడండి. డీప్ అంటే అడ్వాన్స్. ఫస్ట్ వన్ పాత్ బ్రేకింగ్ అన్నాడు. పాత్ బ్రేకింగ్ అంటే హైలీ ఇన్నోవేటివ్ అని మీనింగ్ వస్తదనమాట. తర్వాత వచ్చేసరికి ఇన్నోవేషన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్స్ అంటే న్యూ ఐడియాస్. లేదా ఇన్వెన్షన్స్ కనిపెట్టడం. ఇన్వెన్షన్స్ ఏదైనా కనిపెట్టడం. ఫోర్ ఫ్రంట్ లీడింగ్ పొజిషన్ అని. లీడింగ్ పొజిషన్. తర్వాతొచ్చేసరి ఇంక్యుబేషన్ అన్నాడు. ఇంక్యుబేషన్ అంటే మీకు తెలిసిందే గ్రాడ్యుయల్‌గా ఇంక్యుబేషన్ అంటే సపోర్ట్ అని. ఇంక్యుబేషన్ అంటే డెవలప్‌మెంట్, సపోర్ట్ ఇవ్వడం. ఎవరికొవరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరో బిజినెస్‌లు గ్రోత్ అవుతున్నారనుకుందాం. వాళ్ళు ఇంక్యుబేట్ చేయడం అంటే వాళ్ళకి డెవలప్‌మెంట్ చేయడం, వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్‌లో మనం హెల్ప్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అది మీనింగ్ వస్తదనమాట. డెవలప్‌మెంట్.
లేదా సపోర్ట్. తర్వాత స్టార్టప్స్. స్టార్టప్స్ అంటే న్యూ బిజినెసెస్ అన్నమాట. న్యూ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్‌ని స్టార్టప్స్ అంటాం. న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. తర్వాత ఎక్సెప్షనల్ అంటే ఎక్స్ట్రార్డినరీ అంటే ఔట్‌స్టాండింగ్ అని. తర్వాత ఆఫ్టర్ మౌత్ అంటే కాన్సిక్వెన్సెస్. తర్వాత ఫ్రాంటైర్ అంటే అడ్వాన్స్‌డ్. అడ్వాన్స్‌డ్ ఫ్రాంటైర్ ఏఐ అంటాం చూసారా? ఫ్రాంటైర్ అంటే అడ్వాన్స్‌డ్. ఎంటిటీ అంటే ఆర్గనైజేషన్. తర్వాత బ్రూట్ ఫోర్స్ అచీవ్ త్రూ మాసివ్ ఎఫర్ట్. హై లెవెల్ ఆఫ్ ఎఫర్ట్‌తో అచీవ్ చేయడం అన్నమాట. బ్రూట్ ఫోర్స్ అంటే అచీవ్ త్రూ మాసివ్ ఎఫర్ట్స్. ఇంక్రిమెంటల్ అంటే గ్రాడ్యుయల్. డిప్లాయ్‌మెంట్ అన్నాడు. డిప్లాయ్‌మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్. పర్స్యూట్ అన్నాడు. పర్స్యూట్ అంటే అటెంప్ట్ చేయటం. తర్వాత మెటీరియల్ సైన్స్ అంటే స్టడీ ఆఫ్ ది మెటీరియల్స్. మెటీరియల్స్ గురించి చదవడం అన్నమాట. స్టేబుల్ అంటే స్టడీ. అట్రాక్టివ్ అంటే అప్పీలింగ్. అట్రాక్టివ్‌గా ఉందంట చూసావా? అంటే చాలా ఆకర్షణీయవంతం ఉంది అన్నా కూడా అప్పీలింగ్‌గా ఉందని కూడా సేమ్ మీనింగ్ వస్తదన్నమాట. ఇక్కడ అప్పీలింగే రాస్తాను నేను. అప్పీలింగ్. తర్వాత స్వాష్ బక్లింగ్ అంటే బోల్డ్ అండ్ అగ్రెసివ్‌గా ఉందని. చాలా చెత్తగా, బోల్డ్‌గా, అగ్రెసివ్‌గా అంటే చూడడానికి ఇష్టం లేకుండా, ఇష్టం లేనటువంటి మీనింగ్ వస్తదనమాట. స్వాష్ బక్లింగ్ అంటాం. బోల్డ్ అండ్ అగ్రెసివ్‌గా. తర్వాత రెంట్ సీకింగ్ అంటే గెయినింగ్ ప్రాఫిట్ వితౌట్ క్రియేటింగ్ వాల్యూ. ఎటువంటి వాల్యూ క్రియేట్ చేయకుండా గెయిన్ ప్రాఫిట్ పొందడం అనమాట. రెంట్ సీకింగ్ అనమాట. రెంట్ సీకింగ్. గెయినింగ్ ప్రాఫిట్ వితౌట్ క్రియేటింగ్ వాల్యూ. తర్వాత రీన్డ్ ఇన్ అంటే బ్రాట్ అండర్ కంట్రోల్. రీన్డ్ ఇన్ అంటే కంట్రోల్‌లో ఉండటం. వెంచర్ క్యాపిటల్ అంటే వెంచర్స్ అంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ స్టార్టప్స్. తర్వాత ఎక్స్‌ప్లోరేటరీ అంటే ఎక్స్‌పెరిమెంటల్. ఎక్స్‌ప్లోరేటరీ అంటే ఎక్స్‌పెరిమెంటల్ అని. తర్వాత కట్టింగ్ ఎడ్జ్, ప్రిడిక్ట్ చేసిన ఎక్స్‌పెక్టబుల్, గ్రీన్ పాస్చర్స్, గ్రీన్ ల్యాండ్స్. తర్వాత రిటర్నర్స్, పీపుల్స్ రిటర్నింగ్ హోమ్ వెనక్కొచ్చేయటం. ఎకో సిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్. ఇది కూడా రాస్తాను చూడండి. ఎకో సిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్. పొలిటికల్ క్యాపిటల్ అంటే పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ అని. పొలిటికల్ క్యాపిటల్ మీన్స్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ అని. రిస్క్ క్యాపిటల్ అన్నాడు. మనీ ఇన్వెస్టెడ్ ఇన్ రిస్కీ వెంచర్స్. టెక్నాలజికల్ నేషనలిజం, ప్రయారిటైజింగ్ నేషనల్ టెక్నాలజీ. రిస్క్ క్యాపిటల్ అంటే ఏదైనా ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తామో, అది రిస్క్ వెంచర్‌లో పెట్టడం అన్నమాట. చాలా అది రిస్క్‌గా పెట్టం. పెట్టేటువంటి అమౌంట్. దాన్ని రిస్క్ క్యాపిటల్ అంటాం. టెక్నాలజికల్ నేషనలిజం. తర్వాత ప్రయారిటైజింగ్ నేషనల్ టెక్నాలజీ. ఏదైతే నేషనల్ టెక్నాలజీ ఉందో, నేషనల్ టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి మనం ప్రయారిటీ ఇవ్వడాన్ని టెక్నాలజికల్ నేషనలిజం అంటాం. బాటిల్ నెక్ అంటే ఆబ్స్టాకిల్ కాజింగ్ డిలేస్. బాటిల్ నెక్స్ అంటే ప్రాబ్లమ్స్, ఆబ్స్టాకిల్స్. బాటిల్ నెక్ అంటే ఆబ్స్టాకిల్స్ కాజ్ ద డిలేస్. నాలెడ్జ్ ఎకానమీ బేస్డ్ నాలెడ్జ్. ఎఫిషియన్సీ అంటే ఎఫెక్టివ్‌నెస్. కండక్టర్స్ అంటే కంప్యూటర్ చిప్ మెటీరియల్స్. రిపీట్ వర్డ్స్ వచ్చే వర్డ్ ఇది సెమీ కండక్టర్స్. ఇక్కడ చెప్తాను చూడండి. కూడా రాస్తాను. అప్పీలింగ్ అండ్ మీన్స్ అప్పీలింగ్ అంటాడు. మీన్స్ అట్రాక్టివ్. తెలుగులో కూడా రాస్తున్నాను.
ఆకర్షణీయమైన. స్వాష్ బక్లింగ్ అన్నాడు. స్వాష్ బక్లింగ్ అంటే బోల్డ్. తర్వాత రెంట్ సీకింగ్ అన్నాడు. రెంట్ సీకింగ్ అంటే గెయినింగ్ ప్రాఫిట్ వితౌట్ క్రియేట్ వాల్యూ. ఎటువంటి వాల్యూ క్రియేట్ చేయకుండా ప్రాఫిట్‌ని గెయిన్ చేయటం. గెయిన్ ప్రాఫిట్ వితౌట్ క్రియేటింగ్ వాల్యూ. రీఇన్డ్ ఇన్. రీఇన్డ్ అంటే బ్రాట్ అండర్ కంట్రోల్. కంట్రోల్‌లో తీసుకురావటం. రీఇన్డ్ ఇది. ఒకసారి రాస్తాను చూడండి. రీఇన్డ్ అంటాడు. రీఇన్డ్ ఇన్. రూయిన్డ్ అంటే స్పాయిల్డ్. రీఇన్డ్ అంటే బ్రాట్ అండర్ కంట్రోల్ అన్నమాట. బ్రాట్ అండర్ కంట్రోల్. కంట్రోల్‌లో తీసుకురావటం. ఇక్కడ కూడా రాస్తున్నాను. బ్రాట్ అండర్ కంట్రోల్. ఎక్స్‌ప్లోరేటరీ, ఎక్స్‌పెరిమెంటల్ అని అర్థం. ఎక్స్‌పెరిమెంటల్. తర్వాత ఎకోసిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్. కనెక్టెడ్ సిస్టమ్. పొలిటికల్ క్యాపిటల్. పొలిటికల్ ఇష్యూస్. దాన్ని పొలిటికల్ క్యాపిటల్ అంటాం. బాటిల్ నెక్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బాటిల్ నెక్? బాటిల్ నెక్ మీన్స్ ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్ ఏం చేస్తాయని కాజ్ ద డిలేస్ అనమాట. డిలే చేసేయటం వర్క్. తర్వాత చేద్దాం. పోస్ట్‌పోన్ చేయటం. మెయిన్ ఆబ్స్టికల్స్ అంటే బాటిల్ నెక్స్ అని. రెసిప్రోకల్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్‌గా హెల్ప్ చేసుకోవటం. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 బిజినెస్ ఉన్నాయనుకుందాం. ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేయటం. ఇంకొకరు ఆ పక్కన ఉన్నోళ్ళకి ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్‌కి హెల్ప్ చేయటం అన్నమాట. దాన్ని రెసిప్రోకల్ అంటాం. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ అని. మ్యూచువల్ అంటే షేర్డ్ అని. తర్వాత హ్మ్, డిసర్నింగ్ అన్నాడు. డిసర్నింగ్ అంటే హావ్ గుడ్ జడ్జ్‌మెంట్. ఏదైతే న్యాయమైతే చెప్పబడిందో, ఆ న్యాయం అనేది గుడ్డిగా చెప్పడం. చాలా మంచిగా చెప్పడం అన్నమాట. ఆ న్యాయం అనేది. డిసర్నింగ్ అంటాడు. డిసర్నింగ్ అంటే హావ్ గుడ్ జడ్జ్‌మెంట్ అని. యాస్ట్యూట్ అన్నాడు. ఇంటెలిజెంట్ అండ్ పర్సెప్టివ్. యాస్ట్యూట్. యాస్ట్యూట్. ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్ అని. తర్వాత ఇన్‌క్విజిటివ్. ఇన్‌క్విజిటివ్ మీన్స్ క్యూరియస్ అని. అనలైటికల్ అంటే లాజికల్‌గా, ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. తర్వాత అనలైటికల్. ఎటికల్ అంటే లాజికల్ అని. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. కాంటెంపరరీ అంటే మోడర్న్. కాంటెంపరరీ లేదు. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఫస్ట్ వన్ రెసిప్రోకల్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. మ్యూచువల్ అని. డిసర్నింగ్ అన్నాడు. డిసర్నింగ్ గుడ్ జడ్జ్‌మెంట్ కలిగి ఉండటం డిసర్నింగ్. యాస్టిట్యూట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్‌గా ఉండటం అన్నమాట. చాలా తెలివైనగా ఉండటం ఇంటెలిజెంట్. తర్వాత ఇంక్విసిటివ్ అంటే క్యూరియస్‌గా ఉండటం. చాలా క్యూరియస్‌గా ఉండటం. చాలా క్యూరియస్‌గా ఉంటాడు. ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడురా ఇన్‌క్విజిటివ్. తర్వాత యాస్టిట్యూట్ అంటే ఇంటెలిజెంట్. యాస్టిట్యూట్ పర్సన్ అంటే ఇంటెలిజెంట్ పర్సన్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ యాస్టిట్యూట్ కూడా.
తర్వాత ఫ్లీటింగ్ అన్నాడు. ఫ్లీటింగ్ అంటే లాస్టింగ్ బ్రీఫ్‌లీ. బ్రీఫ్‌గా లాస్ అవ్వటం అన్నమాట. తర్వాత లెజిస్లేటివ్ అండ్ రిలేటెడ్ టు లా మేకింగ్. లా సంబంధించి. జెండర్ ప్యారిటీ అంటే ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ జెండర్స్. అంటే జెండర్ ఈక్వాలిటీ. అంటే జెండర్ ప్యారిటీ అంటే ఫీమేల్స్, మేల్స్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేయటం అన్నమాట. ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ జెండర్స్. జెండర్ ప్యారిటీ. ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ జెండర్స్. ఫౌండేషనల్ అంటే బేసిక్, ఎసెన్షియల్. ఆర్కిటెక్ట్ అంటే డిజైనర్. మోర్ ఫ్యాబ్రిక్ అంటే మోరల్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ. మోరల్ ఫ్యాబ్రిక్. మోరల్ ఫ్యాబ్రిక్ అన్నారు. మోరల్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ అని. రెసిలియన్స్, ఎంపథీ, ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ద అదర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈ ఎంపథీ అనేది. ఎంపథీ అంటే సింపథీ కాదు. మోస్ట్ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ అదర్స్ అన్నమాట. అంటే ఇతరులను అర్థం చేసుకునేగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండటాన్ని ఎంపథీ అంటాం. తర్వాత స్ట్రాటజిక్ అమాల్గమేషన్ అంటే ప్లాన్డ్ మెర్జర్. తర్వాత రోబస్ట్ అంటే స్ట్రాంగ్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్. తర్వాత మెటిక్యులస్ అంటే వెరీ క్యూర్‌ఫుల్లీ ఇది కూడా వచ్చింది. మెటిక్యులస్‌లీ, వెరీ కేర్‌ఫుల్లీ. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, అన్‌పెయిడ్ లోన్స్. ఓకే. ఇక్కడ రాస్తాను చూడండి. రెసిప్రోకల్ అన్నాడు. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ అని. డిసర్నింగ్ అన్నాడు. డిసర్నింగ్. హావింగ్ గుడ్ జడ్జ్‌మెంట్ రావటం. గుడ్ జడ్జ్‌మెంట్ కలిగి ఉండటం హావింగ్ అన్నాడు కదా! తర్వాత యాస్ట్యూట్. యాస్ట్యూట్. యాస్ట్యూట్ అంటే ఇంటెలిజెంట్. తర్వాత ఇన్క్విసిటివ్. క్యూరియస్‌గా ఉండటాన్ని ఇన్క్విసిటివ్ అంటాం. అనలైటికల్ అంటే లాజికల్‌గా ఉండటం. లాజికల్‌గా థింక్ చేయటం. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. కాంటెంపరరీ అంటే మోడర్న్. తర్వాత ఫ్లీటింగ్. ఫ్లీటింగ్ అంటే లాస్టింగ్ బ్రీఫ్‌లీ. లాస్టింగ్ ఏదైనా పోగొట్టుకోవడం, బ్రీఫ్‌గా పోగొట్టుకోవడం మీనింగ్ వస్తదనమాట లాస్టింగ్. తర్వాత జెండర్ ప్యారిటీ అంటే ఈక్వల్. ఈక్వల్ ప్రయారిటీ టు జెండర్స్. మేలు లేదా ఫిమేల్. మేల్ అండ్ ఫిమేల్. సారీ. మోరల్ ఫ్యాబ్రిక్స్ అంటే మోరల్ వాల్యూస్ ఆఫ్ ది సొసైటీ అని. మోరల్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ. తర్వాత ఎంపథీ అంటే ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ అదర్స్. ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ అదర్స్. మెటిక్యులస్‌లీ అంటే వెరీ కేర్‌ఫుల్లీ. క్రిపిల్డ్ అంటే సివియర్‌లీ వీక్డ్ అని బాగా వీక్ అయిపోయాడంటే క్రిపిల్డ్ చాలా నెర్వస్‌గా ఉన్నాడని మీనింగ్ వస్తదనమాట. క్రిపిల్డ్. వెరీ వీక్డ్ అని. క్రిపిల్డ్. తర్వాత లెండింగ్ కెపాసిటీ, ఎబిలిటీ టు లెండ్. లెండింగ్ కెపాసిటీ అప్పిచ్చేటటువంటి కెపాసిటీ. ఎబిలిటీ టు లెండ్. తర్వాత అగ్రెసివ్‌లీ అంటే ఫోర్స్‌ఫుల్లీ.
ఫోర్స్‌ఫుల్లీ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌ని బ్యాలెన్స్ షీట్ అంటాం. తర్వాత గ్రాండ్ మాస్టర్ తెలిసిందే. టాప్ చెస్ ప్లేయర్స్‌ని గ్రాండ్ మాస్టర్స్ అంటాం. తర్వాత యునోత్రోబాక్స్ అంటే అన్‌కన్వెన్షనల్. గ్యాంబిట్ అంటే ఓపెనింగ్ స్ట్రాటజీ. గ్యాంబిట్. ఓపెనింగ్ స్ట్రాటజీని గ్యాంబిట్ అంటాం. మ్యాండేటరీ అంటే కంపల్సరీ తెలిసిందే. ప్రోగ్రెస్ అంటే ఫార్వర్డ్ లుకింగ్ డెవలప్‌మెంట్. అడ్వొకేట్ అంటే సపోర్ట్. అడ్వొకేట్ అంటే సపోర్ట్. డిజిటల్ డిస్ట్రాక్షన్. టెక్నాలజీ రిలేటెడ్ ఇంటరప్షన్ ఓకే. సెల్ఫ్ రెగ్యులేషన్స్, సెల్ఫ్ కంట్రోల్. అటానమీ తెలిసిందే. చార్టర్ అంటే క్యాజువల్ టాకింగ్ అనమాట. చాటింగ్ అనమాట. క్యాజువల్ టాకింగ్. చార్టర్. సోషియో ఎకనామికల్. యూనిఫీల్డ్. యూనిఫైడ్ అంటే కంట్రోల్ అని. కంబైన్డ్ అని. యూనిఫైడ్ ఒకే విధంగా యూనిఫైడ్ చేయడం. తర్వాత క్యాజువల్ డ్రెస్ కోడ్. తర్వాత హ్యాండ్ హై కోఆర్డినేషన్. క్రిపిల్డ్ అంటే వెరీ వీక్డ్ అని. వెరీ వీకెన్డ్ లేదా సీరియస్‌లీ వీకెన్డ్ అని మీనింగ్ వస్తుందన్నమాట. తర్వాత లెండింగ్ కెపాసిటీ. ఎబిలిటీ టు లెండ్ అనమాట. అప్పిచ్చేటటువంటి కెపాసిటీ అని ఎబిలిటీ టు లెండ్. అగ్రెసివ్ అంటే ఫోర్స్‌ఫుల్లీ. తర్వాత గ్యాంబిట్ అన్నాడు. గ్యాంబిట్ అంటే ఓపెనింగ్ స్ట్రాటజీ అనమాట. ఓపెనింగ్ స్ట్రాటజీ. అడ్వొకేట్ అంటే సపోర్ట్. చాటర్ అంటే క్యాజువల్ టాకింగ్. క్యాజువల్ టాకింగ్. తర్వాత ఎస్పోర్ట్స్ అన్నాడు. కాంపిటేటివ్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్‌ని ఎస్పోర్ట్స్ అంటాం. ఈ స్పోర్ట్స్. వీడియో గేమ్స్. లెట్ ఆఫ్ ద స్ట్రీమ్ మీన్స్ రిలీజ్ ద స్ట్రెస్. లెట్ ఆఫ్ స్టీమ్. లెట్ ఆఫ్ స్టీమ్. లెట్ ఆఫ్ స్టీమ్ అంటే స్ట్రెస్‌ని రివీల్ చేయడం అనమాట. రిలీజ్ చేయడం స్ట్రెస్‌ని. రిలీజ్ ద స్ట్రెస్. తర్వాత బిల్డింగ్ బ్రిడ్జెస్ అనమాట. ఇంప్రూవ్ రిలేషన్‌షిప్స్. పేవ్ ద వే అంటే క్రియేట్ ద ఆపర్చునిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. పేవ్ ద వే. పేవ్ ద వే. అంటే ఒక వే చూపించటం. ఒక పాత్ చూపించటం. అంటే ఆపర్చునిటీస్ చూపించడం. క్రియేట్ ద ఆపర్చునిటీ. కర్టెల్ అంటే రెడ్యూస్. తర్వాత కాంటెంప్లేట్ అన్నాడు. థింక్ డీప్‌లీ. కాంటెంప్లేట్ అంటే డీప్‌గా ఆలోచించటం అటువంటి మీనింగ్ వస్తదనమాట. కాంటెంప్లేట్ అంటే థింక్ డీప్‌లీ. తర్వాత పోండర్ అంటే థింక్ కేర్‌ఫుల్లీ అని. పాండర్ అంటే కేర్‌ఫుల్‌గా థింక్ చేయటం. ఓకే. కల్టివేట్ అంటే డెవలప్ చేయటం. కల్టివేట్ అంటే డెవలప్ చేయటం. పాండర్ అంటే కాంటెంప్లేట్ డీప్‌గా థింక్ చేయటం. కట్టెల్ అంటే రెడ్యూస్ చేయటం. క్రియేట్ ద ఆపర్చునిటీస్‌ని పేవ్ ద వే అంటాడు. పోండర్ అన్నాడు. పోండర్ అంటే కేర్‌ఫుల్‌గా థింక్ చేయటం. థింక్ డీప్‌లీ. ఓకే. పాండర్ అంటే కేర్‌ఫుల్‌గా థింక్ చేయడం. డీప్‌గా థింక్ చేయడం అన్నమాట కాంటెంప్లేట్ అంటే. కల్టివేట్ అంటే డెవలప్ చేయడం. ట్రిగ్గర్ అంటే ఈ కాజ్ చేయటం ట్రిగ్గర్. ట్రిగ్గర్ అంటే కాజ్ చేయటం. తర్వాత గాజ్ అంటే మెజర్స్ తెలిసింది ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ క్లాస్‌లో కూడా మళ్ళీ చెప్తాను. ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి. గాజ్ అంటే మెజర్స్, ట్రిగ్గర్స్ అంటే కాజెస్. కెపాసిటీ అంటే ఎంత కెపాసిటీ ఉందంట. అంటే ఎంత ఎబిలిటీ నీకుందని. కెపాసిటీ అంటే తెలిసిందే ఎబిలిటీ.
తర్వాత ఎన్ఫోర్స్డ్. ఎన్ఫోర్స్‌మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్. ఎన్ఫోర్స్డ్ అన్నా కెపాసిటీ. రైట్. ఎన్ఫోర్స్డ్. ఎన్ఫోర్స్డ్ అంటే ఇంప్లిమెంటేషనే. డిప్లాయ్‌మెంట్ అంటాడు. డిప్లాయ్‌మెంట్ సారీ మర్చిపోయాను. డిప్లాయ్ సారీ. డిప్లాయ్‌మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ అని. తర్వాత డిస్‌ప్రొపోర్షనేట్‌లీ అంటే అన్‌ఫెయిర్‌గా జరిగిందంటావు చూసారా అంటే డిస్‌ప్రొపోర్షనేట్‌లీగా జరిగిందని. డిస్‌ప్రొపోర్షనేట్‌లీ అంటే అన్‌ఫెయిర్‌లీ. యాక్సెలరేటింగ్ అంటే ఇంక్రీజింగ్ రాపిడ్‌లీ ఇంక్రీజ్ చేయటం. ఎకలాజికల్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ సంబంధించింది. ఎకోసిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్ అని. ఎకలాజికల్ అంటే రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎకలాజికల్ లేదా ఎకోసిస్టమ్. తర్వాత ఇన్‌స్టెబిలిటీ, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. ల్యాండ్ మార్క్ అంటే హిస్టారిక్ అని అర్థం. హిస్టారికల్‌గా ల్యాండ్ మార్క్. హిస్టారిక్ అని. కంపెన్సేషన్ అని పేమెంట్. కంపెన్సేషన్ అంటే డబ్బులు ఇవ్వటం పేమెంట్. ట్రైబ్యునల్ అంటే కోర్ట్. తర్వాత హోమ్ మేకర్స్ అండ్ పర్సనల్ మేనేజింగ్ ద హౌస్ హోల్డ్స్. హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో పనిచేసేటువంటి మదర్స్‌ని ఏ విధంగా హోమ్ మేకర్స్ అంటామన్నమాట. పర్సనల్ మేనేజింగ్ ఇంటిని మేనేజ్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు డబ్బుల పరంగా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. కిచెన్, రూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట మన మదర్స్. సో, వాళ్ళని హోమ్ మేకర్స్ అంటాం. పర్సన్స్ మేనేజింగ్ హౌస్ హోల్డ్స్‌ని. హోమ్ మేకర్స్ ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ ఉంటారు రూమ్స్. వాళ్ళు అదే పర్టిక్యులర్ రూమ్స్ మేనేజ్ చేస్తుంటారు. డబ్బుల పరంగా అవ్వచ్చు, ఫుడ్ పరంగా అవ్వచ్చు. అవన్నీ వాళ్ళని కూడా హోమ్ మేకర్స్ కూడా అనొచ్చు. తర్వాత ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఎస్పాట్స్ అన్నాడు. ఎస్పాట్స్. ఎస్పోర్ట్ అంటే సారీ. కాంపిటేటివ్ వీడియో గేమ్స్ అన్నమాట. కాంపిటేటివ్ వీడియో గేమ్స్. లే ఆఫ్ స్టీమ్ అన్నాడు. అంటే రిలీజ్ ద స్ట్రెస్. పేవ్ ద వే అంటే క్రియేట్ ద ఆపర్చునిటీస్. క్రియేట్ ఆపర్చునిటీ. తర్వాత కట్ అంటే రెడ్యూస్. కాంటంప్లేట్ అన్నాడు. కాంటంప్లేట్. కాంటంప్లేట్ అంటే డీప్‌లీ థింకింగ్. తర్వాత పోండర్ అన్నాడు. పోండర్ అంటే థింక్ కేర్‌ఫుల్. కేర్‌ఫుల్‌గా థింక్ చేయటం అన్నమాట. ఈ 2 వర్డ్స్ దగ్గరది ఒకలాగా ఉంటాయి. కల్టివేట్ అంటే డెవలప్ చేయటం. డెవలప్. ట్రిగ్గర్ అంటే కాజ్ చేయటం. గేజ్ అంటే మెజర్స్. తర్వాత కెపాసిటీ అంటే ఎబిలిటీ సామర్థ్యం. ఎన్ఫోర్స్డ్ అంటే ఇంప్లిమెంటేషన్. డిప్లాయ్‌మెంట్ అని కూడా ఇంప్లిమెంటేషనే. తర్వాత డిస్‌ప్రొపోర్షనేట్‌లీ అంటే తక్కువగా అన్నమాట. అన్‌ఫెయిర్‌గా జరగటం. అన్‌ఫెయిర్‌లీ. ఎకలాజికల్ అంటే రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఎకోసిస్టమ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్ అన్నమాట. కనెక్టెడ్ సిస్టమ్. ల్యాండ్ మార్క్ అంటే హిస్టారిక్. ట్రైబ్యునల్ అంటే కోర్ట్. కోర్ట్.
హోమ్ మేకర్స్ అంటే పర్సన్స్ హూ మేనేజ్ ద హౌస్ హోల్డ్స్. పర్సన్స్ హూ మేనేజ్ ద హౌస్ హోల్డ్స్ ఈ హోమ్ మేకర్స్ అంటాం. రైట్. క్వాలిఫికేషన్ అంటే అర్హత. క్వాంటిఫికేషన్ అంటే మెజర్మెంట్స్. ఎంటైల్మెంట్ లీగల్ రైట్. ఎంటైల్మెంట్ ఎన్ ఎంటైటిల్మెంట్ లీగల్ రైట్స్. పెన్షన్ స్కీమ్ తెలిసిందే. రిపుల్ ఎఫెక్ట్ అంటే చైన్ రియాక్షన్. తర్వాత కాంటెంపరరీ అంటే మోడర్న్. మెయింటెనెన్స్ తెలిసిందే. లిటిగెంట్ పర్సన్ ఇన్వాల్వ్ అనేది కేస్ అనమాట. లిటిగెంట్స్ అంటే ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ లిటిగెంట్స్ అంటారనమాట. కేసెస్. తర్వాత ఇన్వోక్ యూజ్ ఫార్మల్లీ. ఇన్సిడెంటల్ అంటే సెకండరీ. ఎడిటివ్ అంటే యాడెడ్ టుగెదర్. ఎడిటివ్. ఎడిటివ్ అంటే యాడెడ్ టుగెదర్ అని. తర్వాత వచ్చేసరికి రెట్రోస్పెక్ట్లీ అంటే అప్లైడ్ టు పాస్ట్ కేసెస్. పాస్ట్ కేసెస్‌కి అప్లై చేయడం అన్నమాట రెట్రోస్పెక్ట్‌లీ. తర్వాత రీజెసెస్ అన్నాడు. ఎవల్యూట్ ఎవల్ ఎవల్యూట్ అగైన్ అని. రీఅసెస్ అన్నాడు. రీఅసెస్. మళ్ళీ మళ్ళీ అసెస్ చేయడం అంట. మళ్ళీ ఎవల్యూషన్ చేయడాన్ని ఎవల్యూట్ అగైన్ అని. రీఅసెస్. రిపిల్ ఎఫెక్ట్ లిటిగెంట్స్. సో, ఎంటైల్మెంట్ అంటే లీగల్ రైట్. రిపిల్ ఎఫెక్ట్ అంటే చైన్ రియాక్షన్స్‌ని రిపిల్ ఎఫెక్ట్ అంటామనమాట. లిటిగెంట్స్ అన్నమాట పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ కేసెస్. ఏడిటివ్స్ అంటే యాడింగ్ అనమాట. యాడింగ్ టుగెదర్ అని. రెట్రోస్పెక్ట్‌లీ అంటాడు అప్లై టు పాస్ట్ కేసెస్ అన్నమాట. పాతమైన కేసెస్‌ని అప్లై చేయడం రెట్రోస్పెక్ట్‌లీ అంటారు. రీఅసెస్ చేయడం అంటే మళ్ళీ ఎవల్యూషన్ చేయటం. లో మార్జిన్ లో ప్రాఫిట్ అని. లో ప్రాఫిట్. ఇంక్లైన్డ్ అంటే లైక్లీ. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఇంక్లైన్డ్. అంటే లైక్లీ ఇష్టపరమైనటువంటి. కరెక్టివ్ అంటే రెమెడీ. ఎకనామిక్ అన్ష్యూర్స్, జ్యుడిషియల్ వాలిడేషన్. తర్వాత ఎక్టూయేరియల్ అన్నాడు. అంటే రిలేటెడ్ టు రిస్క్ కాలిక్యులేషన్స్‌ని ఎక్టూరియల్ అంటామనమాట. రిస్క్ కాలిక్యులేషన్. కాంట్రాక్చువల్ అంటే రిలేటెడ్ టు కాంట్రాక్ట్స్ అని. బేస్ లైన్స్ అంటే స్టార్టింగ్ లైను. స్ట్రక్చరల్ అంటే ఫండమెంటల్. స్ట్రక్చరల్ అంటే ఫండమెంటల్, బేసిక్. ఎక్టోరియల్ అంటే రిలేటెడ్ టు రిస్క్ కాలిక్యులేషన్స్. ఇంక్లైన్డ్ అంటే లైక్లీ. లో మార్జిన్ అంటే లో ప్రాఫిట్. రీఅసెస్ అంటే మళ్ళీ ఎవల్యూట్ అగైన్ అని. రెట్రోస్పెక్ట్‌లీ అంటే రిలేటెడ్ టు పాస్ట్ కేసెస్. ఎడిటివ్ అంటే యాడింగ్ టుగెదర్‌లు. లిటిగెంట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటిగెంట్? పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ కేసెస్. రిపెల్ ఎఫెక్ట్ అండ్ చైన్ ఎఫెక్ట్. ఎంటైల్మెంట్ అంటే సారీ ఎంటైటిల్మెంట్ అంటే లీగల్ రైట్స్ అని. ఒక్కొక్కటి రాస్తాను చూడండి. ఎంటైటిల్మెంట్ అంటే లీగల్ రైట్స్ అని. రిపిల్ ఎఫెక్ట్ అన్నాడు. వాట్ ఈస్ ద రిపిల్ ఎఫెక్ట్ అంటే చైన్ ఎఫెక్ట్స్ అని. లేదా చైన్ రియాక్షన్స్.
లిటిగెంట్స్ అంటే పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ కేసెస్. ఎడిటివ్ అంటే యాడింగ్ టుగెదర్. తర్వాత రెట్రోస్పెక్ట్‌లీ అంటే రిలేటెడ్ టు పాస్ట్ కేసెస్ అన్నమాట. తర్వాత రీఅసెస్ అంటే ఎవాల్యూట్ అగైన్. తర్వాత లో మార్జిన్ అన్నాడు. వాట్ ఈస్ ద లో మార్జిన్ అంటే లో ప్రాఫిట్ అని. తర్వాత ఇంక్లైన్డ్ అంటే లైక్లీ అని. తర్వాత ఈక్యూరియల్ అంటే రిస్క్ కాలిక్యులేషన్‌ని. స్ట్రక్చరల్ అంటే బేసిక్. లేదా ఫండమెంటల్. ఇవి ఇంపార్టెంట్ మీనింగ్స్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక కొత్త మోడల్ చేద్దాం. కొత్త ఎస్‌బైపీఓ 43 మోడల్ పేపర్ యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ డిస్కస్ చేద్దాం. ఓకే. టుడేస్ సెషన్ ఈస్ ఎండెడ్ రైట్ నౌ.